కంకల్లారి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న బస్సును చేవెళ్ల మీర్జాగూడ వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న కంకర లారీ అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో టిప్పర్ లారీ డ్రైవర్లు సహా మొత్తం 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాండూరు డిపోకు చెందిన బస్సు ప్రమాదంతో చేవెళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఈ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ పూర్తిగా ప్రమాదం సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 45 నుంచి 50 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడ్డటువంటి వారిని మెరుగైన చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం తరలించారు. 17 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి వెళ్ళినటువంటి చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటుండగా జేసీబీ వచ్చి కాళ్లపైకి ఎక్కింది. ఆయనకు కూడా కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనను కూడా చేవెళ్ల ఆసుపత్రి తరలించారు. ఇన్సిడెంట్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. జరిగినటువంటి ఇన్సిడెంట్ బాధాకరం, తెల్లవారుజామున ఇంత పెద్ద ఎత్తున ఘోరం జరగడం తన మనసును కలిసివేసిందని చెప్పి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడ్డటువంటి వారికి మెరుగైన చికిత్స అందించాలని, ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే దీనిపైన రెస్పాండ్ కావాలని చెప్పుకొచ్చింది. ఒక్కసారిగా ఆ చేవెళ్ల దగ్గర వెళ్ళినటువంటి కరువులో ఉన్నటువంటి కరువు దగ్గర బస్సు టిప్పరు వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా బస్సు పైకి ఉరగడంతో దాంట్లో ఉన్నటువంటి కంకర మొత్తం బస్సులోకి పడిపోయింది. దాంతో ఒక్కసారిగా డ్రైవర్, ఇంతవరకు డ్రైవర్ ఎట్లా ఉన్నాడు, ఆర్టీసీ బస్సు సంబంధించిన డ్రైవర్ పరిస్థితి ఏంటన్నటువంటి ట్రాన్స్ఫర్ ఆయన పైన పూర్తిగా కంకర పడిపోయిందని చెప్తా ఉన్నారు. మొత్తం బస్సులో ఉన్నటువంటి దాంట్లో 17 మంది ప్రస్తుతానికి అధికారికంగా చనిపోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు స్పాట్ కు చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో హుటాహుటిన చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నడి రోడ్డుపై లారీ బస్సు పడిపోవడంతో చేవెళ్ల వికారాబాద్ రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో గంట నుంచి వాహనదారులు ఎటు కదలకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం బస్సులో 45 మంది వరకు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. 17 మంది అయితే అధికారికంగా చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. తాండూరు డిపోకు సంబంధించినటువంటి బస్సు ఉదయం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి 4:30కు బయలుదేరింది. 6:30 ప్రాంతంలో ఇక్కడ చేరుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఉదయం పూట జాబ్స్ కు వెళ్ళేటువంటి వాళ్ళు, అదేవిధంగా హైదరాబాద్ లో ఉంటూ తాండూరులో ఉద్యోగం చేస్తూ అప్ అండ్ డౌన్ చేసేటువంటి వాళ్ళే మృతుల్లో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ ఇన్సిడెంట్ పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాండూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారిని
మెరుగైన వైద్యం సాయం అందించాలని, మృతుల కుటుంబాలను గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే సహాయక చర్యల తర్వాత పూర్తిగా దీనిపైన విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో కూడా అనేక సార్లు ఇక్కడ యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ యాక్సిడెంట్ సందర్భంగా అనేక మంది మృత్యువాత పడ్డారు. 2 వీలర్స్ నుంచి మొదలుకుంటే బస్సుల వరకు. గతంలో బస్సు కూడా ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి సైడ్ కొలిగినటువంటి పరిస్థితి. రోడ్డు పైన కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి రైతులపై తీసుకెళ్లి అక్కడ రైతులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది బీజాపూర్ హైదరాబాద్ ప్రధాన రహదారి కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మొత్తం రోడ్డంతా బ్లాక్ కావడంతో ఎవరు ఎక్కడి నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇన్సిడెంట్ జరిగి ఇంతసేపు అవుతున్నా ఇంకా సహాయక చర్యలు కొంత ఆలస్యం కావడంతో తీవ్రంగా దాంట్లో గాయపడినటువంటి వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు 10 మందిని కేరళ ఆసుపత్రికి తరలించారు. దాంట్లో గాయపడినటువంటి వారిని 17 మంది మృతదేహాలను గుర్తించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కుమార్, అయితే భాస్కర్, అంటే ప్రమాదం సమయంలో బస్సులో పూర్తిగా ఎంతమంది ఉన్నారు? ఇప్పటివరకు వారికి దెబ్బలు తాకిన వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారా? సహాయక చర్యలకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? 45 మంది వరకు బస్సులో పూర్తిగా ప్రయాణికులు ఉన్నారు. దీంట్లో లారీ డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టిప్పర్ లారీ డ్రైవర్ చనిపోయినప్పటికీ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సంబంధించినటువంటి సమాచారం తెలియరాలేదు. 17 మంది అధికారికంగా చనిపోయారు. మరొక కొంత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రమాద సమయంలో 45 నుంచి 50 మంది వరకు ఉండొస్తున్నటువంటిది. ఎందుకంటే బస్సు కెపాసిటీ 60 మంది కాబట్టి దాంట్లో 60 మంది వరకు లేరు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. ఆ కంకర చిన్న కంకర కావడంతో ఒక్కసారిగా సైడ్ కు ఉరగడంతో టిప్పర్ పెద్ద ఎత్తున లోడ్ నింపుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి కేవలం సిఐ కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటున్న సందర్భంలో జేసీబీ సిఐని సైతం నెట్టడంతో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆయనను కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినటువంటి వారిని, చనిపోయినటువంటి వారిని, అన్ని మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడినటువంటి వారిని చేవెళ్ల అక్కడి నుంచి 5 కిలోమీటర్ లోపే ఉంటుంది కాబట్టి అక్కడ తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ సహాయక చర్యలు పూర్తయితే తప్ప ఎంతమంది చనిపోయారు, ఇది కంకర మొత్తం రిమూవ్ చేస్తే తప్ప ఎంతమంది దాంట్లో కింద ఉన్నారు, ఎంతమంది అధికారికంగా చనిపోయారు, ఎంతమందికి తీవ్ర గాయాలయ్యాయి, ఎవరు ఇంకా దీంట్లో మృత్యు నుంచి బయటపడ్డారనేటువంటి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే భాస్కర్, అంటే ఈ ప్రమాదం జరగడంతో చేవెళ్ళ వికారాబాద్ హైవే పై కూడా బీభత్సంగా ఇటు రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ తో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారా? హైదరాబాద్ టు బీజాపూర్ సంబంధించినటువంటి ప్రధాన రహదారి కావడంతో దీంట్లో ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి చేవెళ్ళ, వికారాబాద్, తాండూర్, పరిగి, బీజాపూర్, కర్ణాటక, అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కావడంతో ఇక్కడి నుంచి ఉదయం పూట వెళ్ళేటువంటి వాహనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రహదారి పూర్తిగా బ్లాక్ కావడంతో పక్క నుంచి రోడ్ అయితే క్లియర్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బస్సులో మాత్రం ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షులకు చెప్తున్న దాని ప్రకారం 2 డ్రైవర్ల నిర్లక్ష్యం వలన ఇన్సిడెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు. రోడ్డుకు అడ్డంగా 2 వాహనాలు పడిపోవడంతో సహాయక చర్యలు చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దాంట్లో కంకర కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కంకరను రిమూవ్ చేయాలంటే ప్రస్తుతం జేసీబీల సాయంతో వేరే వెహికల్లోకి ఆ కంకరను చేస్తున్నారు. మరోవైపు కంకరతో జేసీబీతో తీస్తూ సైడ్కు రోడ్డుకు అవతల వైపు పోస్తున్నారు. మరోవైపు నుంచి వాహనాలను క్లియర్ చేస్తూ వాహనాలను పంపించే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం రోడ్డు కరువుగా ఉండటం, డ్రైవర్ల నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఆ ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం మేరకు ఆయన క్షేమంగానే ఉన్నాడు. లారీ డ్రైవర్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. లారీ డ్రైవర్దే తప్పుందా లేదంటే ఆర్టీసీ డ్రైవర్ తప్పుందా, ఇద్దరు తప్పుందా, ఆ కరువు దగ్గర ఎందుకు అంత స్పీడ్ గా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటిది మాత్రం తెలియాలి. ప్రస్తుతానికైతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు చూస్తా ఉంటే టిప్పర్ లారీ ఒక్కసారిగా బస్సు పైకి మొత్తం లోపలికి కుడివైపు చొచ్చుకొచ్చినట్టుగా విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం లారీ ఎక్కువగా హెవీ లోడ్ తో ఉండటం, అదేవిధంగా బస్సు వైపు తిరుగుతున్న సందర్భంలో కంకర ఫుల్ గా ఉండటంతో దానిపైన పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బిజాపూర్ జాతీయ రహదారిపై తీవ్రమైనటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దాన్ని క్లియర్ చేసే పని కొనసాగుతా ఉంది. కుమార్, ఎస్ భాస్కర్, అంటే మనం చూస్తున్నాం ఈ ప్రమాదంతో 17 మంది కూడా ఇప్పటికే చనిపోయినట్టుగా అధికారికంగా ప్రకటన అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కూడా తక్షణం ఆదుకోవాలంటూ కేటీఆర్ కూడా ప్రభుత్వానికి సూచించారు. దీనికి సంబంధించి అయితే ఇంకా చూస్తున్నాం అప్డేట్స్ అయితే తాజా అప్డేట్స్ ఏమన్నా కానీ అప్డేట్ చేయండి. అలాగే మిగతా అప్డేట్స్కు సంబంధించిన వివరాలను పోలీసుల దగ్గర నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్సాగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలైన ఘటనపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటుగా గాయపడిన వారి ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.